హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వినాయక చవితి డిజైన్. ముందుగా న్యూ ఫైల్ తీసేసుకొని అందులో మనం ఒక ర్యాండమ్ సైజ్ని అయితే నేను వేడుతలో ఒక 6 ఇంచెస్, హైట్లో ఒక 4 ఇంచెస్ 300 రిజల్యూషన్ తోటి ఫైల్ తయారు చేయబోతున్నాను. ఇప్పుడు ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన ఎంటీ ఫైల్లోకి ఇప్పుడు ఒక కలర్ని అయితే మనం ఫిల్ చేసేసుకోవాలి. మనకి ఏ కలర్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ కలర్ నేనైతే ఒక గ్రేడియంట్ అయితే డ్రా చేయబోతున్నాను. ఆ గ్రేడియంట్కి కిందనైతే డార్క్ బ్రౌన్ కలరు, పైన మాత్రం లైట్ కొంచెం ఆరెంజ్ టైప్ కలర్ అనేది నేను చూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆరెంజ్ టైప్ కలరు ఓకే చేసేసి దీంట్లో మనము ఆ గ్రేడియంట్ అయితే డ్రా చేయబోతున్నాము. ఈ విధంగా డ్రా చేస్తున్నాను. కానీ నాకైతే డార్క్ బ్రౌన్ అనేది కిందన రావాలి, ఈ లైట్ కలర్ అనేది పైనకి వెళ్ళాలి. కాబట్టి నేను దీన్ని కంట్రోల్ Z నొక్కేసి దీన్ని మళ్ళీ కింద నుంచి పైనకు డ్రా చేస్తాను. ఇప్పుడు కింద నుండి పైనకు చూసుకున్నట్లయితే మనకు పైన లైట్ కలర్ వచ్చింది, కింద డార్క్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రేడియంట్లోకి మనం ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయబోతున్నాము. దానికోసం అయితే మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసిన తర్వాత మనము స్కై బ్యాక్గ్రౌండ్ అనేది టైప్ చేస్తున్నాను. ఇది ఎందుకనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కై బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసేసి అందులో ఇమేజ్ ఆప్షన్ చూస్ చేసేసుకోవాలి. మనకి ఏదైతే కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు ఐడియా ఏంటంటే క్లౌడ్స్ లాగా అన్నట్టు, లైట్ క్లౌడ్స్. దానికి దీన్ని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకోవాలి. మనకి ఏదైతే సెట్ అవుతుందో అనేది చూస్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ కొంచెం లార్జ్ ఉందా, చిన్న సైజు ఉందా, పెద్ద సైజు ఉందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకు ఉన్నాయా లేదని కూడా మనం అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఇది ఇమేజ్ చూజ్ చేసుకున్నాను. కాపీ ఇమేజ్ తీసేసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. కంట్రోల్ V అంటే పేస్ట్ అవుతుంది. దీన్ని కంట్రోల్ T సహాయంతో కొంచెం ఎన్లార్జ్ చేసేసి మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత ఇమేజ్ని చేసిన తర్వాత మనము లూమినిటీ కావచ్చు, అందులో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, మల్టిప్లై, లూమినిటీ, ఓవర్లేస్, ఇటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఏదైతే దాంట్లో కన్వీనియంట్గా సెట్ అవుతుందో అనేది అబ్జర్వ్ చేసేసుకొని మనము ఆ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. నేనైతే ఓవర్లే ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్నాను. మనకు అది ఎంత వంట కావాలనేది కూడా మనము అడ్జస్ట్ చేసేసుకొని కంట్రోల్ Tతోని కింద భాగం అయితే ఎరేజ్ టూల్ తోటి నేను ఎరేజ్ చేస్తున్నాను. ఈ విధంగా లైట్గా ఎరేజ్ చేసేస్తే మనకి కొంచెం ఈ విధంగా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళేసిన తర్వాత మనము దాంట్లోకి ఇంకొక ఇమేజ్ని అయితే మనము యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. పాత క్లియర్ చేసి క్రౌడ్ ఇమేజెస్ ఫర్ డివోషనల్ అంటే మనం డివోషనల్ క్రౌడ్ అనేది ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసేసుకొని జనం ఉన్నట్టు ఇలా ఈ విధంగా ఏదైనా ఇందులో ఒక ఇమేజ్ని సెలెక్షన్ చేసేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి కాపీ ఇమేజ్ తీసేసుకొని దీన్ని కూడా ఆ ఇమేజ్లో ఇక్కడ పేస్ట్ చేసేసి దాన్ని కాపీ కంట్రోల్ J నొక్కితే డూప్లికేట్ కాపీ అవుతుంది. దాన్ని పక్కన జరిపేసుకొని దాన్ని రొటేట్ చేసేసుకొని హారిజంటల్గా రొటేట్ చేసేసుకొని రెండింటిని కంట్రోల్ E అంటే మెర్జ్ అవుతుంది. మెర్జ్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసేసుకొని ఇక్కడ పైన భాగం అనేది ఎరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో మిక్స్ అయ్యే విధంగా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా పైన భాగం ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్రౌడ్ని కూడా మనం దాంట్లోకి ఓవర్లే కానీ లూమినిటీ కానీ చేసేసుకోవాలి. మనకు ఏ విధంగా అయితే కొంచెం జనం ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా కనిపించడానికి ఈ ఆప్షన్ ఇలా ఓవర్లేలో పెట్టేసి ఒక 50% అయితే పెట్టేసిన నేను. ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను M టూల్ సహాయంతో. M టూల్లో సర్కిల్ కూడా ఉంటుంది. ఆ సర్కిల్లో నేను ఒక కలర్ని అయితే యాడ్ చేయబోతున్నాను. M టూల్ డ్రా చేసిన తర్వాత నేను లైట్ క్రీమ్ కలర్ అంటే ఎల్లోలో లైట్ క్రీమ్ అన్నట్టు దాన్ని ఇక్కడ నేను ఫిల్ చేసేసాను. ఎడిట్లో ఫిల్ ఆప్షన్ ఉంటుంది, ఫిల్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఈ సర్కిల్ని కూడా కిందనే కొంచెం లైట్గా ఎరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో మిక్సింగ్ అయినట్టుగా ఉంటుందంట. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేసి గణేష్ AI అని టైప్ చేస్తున్నాను. గణేష్ AI అని టైప్ చేసి ఇందులో మనము టూల్స్లోకి వెళ్ళేసి మనము ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ రాదు. ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఏదైతే బ్యాక్గ్రౌండ్ రాదు అనేది మనము ఇందులో చెక్ చేసుకోవచ్చు.
మనకు బ్యాక్గ్రౌండ్ రాకుండా ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. ఈ విధంగా మనకి ఏ ఇమేజ్ అయితే సెట్ అవుతుందో ఆ ఇమేజ్ని అయితే మనము డౌన్లోడ్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ అనేది రాదు, ఇది వేరే ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇమేజ్ రాదు. కాబట్టి నేను వేరే ఇమేజ్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ వచ్చేలా ఉంది, దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఫైల్ ఓపెన్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వినాయకుడిని ఇందులోకి డ్రాగ్ చేసేసాను. ఇందులోకి వచ్చిన తర్వాత మనకి ఎంత అయితే సైజ్ అవసరం ఉంటుందో ఆ సైజ్ని మనము ఎన్లార్జ్ చేసేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రోమ్లో మనము ఇప్పుడు మనకు యాడ్చెస్ కానీ ఇవన్నీ మనము తోరణాలు లాంటివి పెట్టుకుంటాము. దానికి ఏంటంటే ఇండియన్ గార్లాండ్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. అవి ఏంటంటే మనకు ఈ బంతిపూల తోరణాలు అటువంటి ఇలా ఉంటాయి అన్నట్టు, మనం బార్డర్ లాగా వేసుకోవడానికి. ఇక్కడ ఫ్లవర్స్ దాకా టైప్ చేసినాను. లీవ్స్ అని కూడా టైప్ చేస్తే మనకు వేరే టైప్ వస్తాయి. లీవ్స్ అని టైప్ చేస్తున్నాను. చేసేసి ఈ టైప్లో మనకైతే వస్తాయి. ఇందులో మనం ఏది అవసరం ఉంటుందో దాన్ని చూజ్ చేసేసుకోవాలి. ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్తోనే వస్తాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వస్తాయి. మనం ఇవి కూడా చూజ్ చేసేసుకోవాలి. ఇది బాగానే ఉంది, కానీ కాకపోతే దీనికి వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఈ వాటర్ మార్క్ రావద్దు. మనకు వాటర్ మార్క్ రాకుండా ఏదైతే చూజ్ అవుతుంది అనేది కూడా చెక్ చేసేసుకోవాలి. ఇది కూడా రావట్లేదు. మనం ఇప్పుడు దీంట్లో కూడా టూల్స్లోకి వెళ్ళేసి కలర్లో ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ చేసుకుంటే మనకు అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రాదు. ఈ ఆప్షన్లో మనం ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ రాదు కాబట్టి ఒక పిఎన్జీ టైప్ వస్తుంది అన్నట్టు. దీన్ని సేవ్ చేసేసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఆ యొక్క తోరణాన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసిన. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్ ఆప్షన్ తీసుకుంటే అక్కడ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రాదు, పిఎన్జీ లాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కంట్రోల్ చేయనుకుంటూ దాన్ని యాడ్ చేసేసుకుంటూ టోటల్గా ఒక బిగ్ లేయర్ లాగా తయారు చేస్తున్నాను. అలా తయారు చేసిన తర్వాత అన్నింటికి షిఫ్ట్ నొక్కి పట్టి అన్ని సెలెక్షన్ చేస్తూ లాకేసేయాలి. ఈ విధంగా లాకేసేసిన తర్వాత మనము మెర్జ్ చేసేసి కంట్రోల్ ఈ తోటి మెర్జ్ చేసి షార్ట్కట్ కంట్రోల్ ఈ మెర్జ్కి దాన్ని మెర్జ్ చేసేసి మొత్తం టోటల్ ఫైల్ ఫుల్గా అడ్జస్ట్ చేసేసిన. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఏమి యాడ్ చేద్దాం, మనము టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి కదా. టెక్స్ట్ని కూడా మనము దీంట్లోకి మనము ఏమైతే టెక్స్ట్ అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. టెక్స్ట్ యాడ్ చేసేసుకుందాము. హ్యాపీ వినాయక టెక్స్ట్ చూస్ చేసుకున్న తర్వాత హ్యాపీ వినాయక చవితి అని టైప్ చేస్తున్నాను. మనకి ఏ ఫాంట్ కన్వీనియంట్గా ఉంటే ఆ ఫాంట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు దీన్ని క్యాపిటల్ లెటర్స్ అంటే మనకి టెక్స్ట్లో డబల్ టీ ఆప్షన్ ఉంటుంది. డబల్ టీ అయితే క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా మనకి ఏ ఫాంట్ సెట్ అవుతుందో ఆ ఫాంట్స్ అనేవి మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా టెక్స్ట్ మనకి ఏదైతే నచ్చిందో ఆ టెక్స్ట్ని అయితే మనము సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ని అయితే ఈ విధంగా మనకు డిజైన్ సెంటర్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి. డిజైన్ సెంటర్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి దానికి ఏ కలర్ అయితే సెట్ అవుతుంది అనేది మనము చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బ్లూ కలర్ అయితే ఇచ్చి చూస్తాను నేను, అది ఏ విధంగా లుక్ ఉంటుంది అనేది. ఈ బ్లూ కలర్ వచ్చిన తర్వాత దానికి స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. వైట్ కలర్ స్ట్రోక్ అప్లై చేసేసి మనకు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటే మనకు గ్లో అనేది అక్కడ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా దానికి ఏదైనా గ్రేడియంట్ ఇస్తే బాగుంటుందో అని కూడా చెక్ చేస్తున్నాను. బ్లూ కలర్ గ్రేడియంట్ ఇలా చూసుకుంటే ఈ బ్లూ కలర్ కంటే ఎల్లో గ్రేడియంట్ బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే స్ట్రోక్ని అయితే హైడ్ చేసేసి ఎల్లో గ్రేడియంట్ ఇచ్చేసి దానికి డ్రాప్ షాడో ఇచ్చేసాను. కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డిజైన్కి సెంటర్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది వచ్చేసింది. గణపతిని కూడా కొంచెం చిన్నగా చేస్తున్నాను.
దీంట్లో మళ్ళీ మనం ఏదైనా రాయాలనుకుంటే మనం ఇప్పుడు మీరు తెలుగు టైపింగ్ వస్తే తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. నేను తెలుగు వర్డ్స్నే నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. లైక్ మనం వాట్సాప్లో కదా మీకు మీ కుటుంబ సభ్యులకు ఇలా వస్తుంది కదా, అదే టైప్లో నేను కూడా ఇంగ్లీష్లో మీకు మీ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి ఇలా టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా కొటేషన్ మీకు తెలుగు టైపింగ్ వస్తే తెలుగులో కూడా టైప్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు ఇంగ్లీష్లో కూడా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే రాసుకుంటామో అదే ఫ్యాషన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అని చెప్పేసి నేను ఒక కొటేషన్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొటేషన్ ప్లేస్లో మీకు ఇష్టమైన కొటేషన్ రాసేసుకోవచ్చు, ఏదైనా లైక్ శ్లోకం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ విధంగా మీరు టైప్ చేసేసుకోవచ్చు. తెలుగు టైపింగ్ వచ్చిన వాళ్ళకైతే మరి బాగుంటుంది డిజైన్. ఇంకా ఈ విధంగా టైప్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసేసుకొని మనకి ఏ ఫాంట్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఆ ఫాంట్ సర్చింగ్ అనేది చేస్తున్నాను. మనకు నచ్చిన ఫాంట్ వచ్చే వరకు సర్చింగ్ చేస్తూ ఉండాలి. ఈ ఫాంట్ బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం బోల్డ్ ఇస్తున్నాను. ఈ విధంగా ఎడిట్ చేసి దాన్ని కంట్రోల్-T సహాయంతో కొంచెం మంచిగా లుక్ కనిపించేటట్టయితే సెట్ చేసేసాను. ఇప్పుడు మనము M2 సహాయంతో కిందన ఒక బాక్స్ అయితే డ్రా చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దానికి న్యూ లేయర్ తీసేసుకొని మనము కలర్ బాక్స్లో వైట్ ఫిల్ చేసేసుకొని ఎడిట్లోకి వెళ్ళేసి ఫిల్ అని చెప్పేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా అప్లై చేసేసుకుంటే వైట్ అనేది అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కంట్రోల్-T సహాయంతో కొంచెం స్క్రూ ఆప్షన్ రైట్ క్లిక్ చేసి స్క్రూ ఆప్షన్ తీసేసుకొని కొంచెం ఇట్లా క్రాస్లో సెట్ చేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మన టైటిల్ కానీ నేమ్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అయితే మీ ప్రొఫెషన్ కానీ టైటిల్ కానీ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సపోజ్ అయితే ఇప్పుడు నాది రాజు సెల్ఫ్ టెక్ క్రియేషన్ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేస్తాను ఫ్రెండ్స్. కలర్ చూజ్ చేసేసుకొని టెక్స్ట్కి వైట్లో ఏదైతే బాగా అనిపిస్తుందో అది ఆ లేయర్ని పైనకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఛానల్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ మీరు ఏదైనా మీ నేమ్ కానీ ఏదైనా కానీ రాసుకోవచ్చు. రాజు సెల్ఫ్ టెక్ క్రియేషన్స్. దీన్ని టెక్స్ట్ అనేది కరెక్ట్గా దాంట్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనది యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీనికి ఒక యూట్యూబ్ లోగో వేస్తే బాగుంటుంది. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసేసి ఇక్కడ యూట్యూబ్ లోగో అని చెప్పి టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ యూట్యూబ్ లోగో అయితే తీసేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ చేసేసుకొని ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ కంట్రోల్-V అని పేస్ట్ చేసేస్తున్నాను. W టూల్ తీసేసుకొని మ్యాజిక్ టూల్ ఆ వైట్ పార్ట్ని అంతా డిలీట్ చేసేసేయాలి సెలెక్ట్ చేసుకొని. మళ్ళీ డీసెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యూట్యూబ్ లోగోని ఇక్కడ దీనికి ఛానల్ నేమ్ కంటే ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఫోటోని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఓపెన్ చేసేసి ఫైల్ అయితే తీసుకున్నాను, కట్ చేసి పెట్టిన రెడీ ఉన్న PSD ఫైల్ తీసుకున్నాను. నా ఫోటోని అయితే ఇందులో సెట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటోని సెట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైల్ని అయితే సేవ్ చేస్తున్నాను. గణేష్ సంబంధించిన ఫైల్ కాబట్టి ఇది గణేష్ అనే పేరుతో నేను ఫైల్ అయితే సేవ్ చేసేసాను ఫ్రెండ్స్. మనకు లుక్ అయితే ఈ విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.